ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంగవరం మండలం కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ సీతా రామాంజనేయ స్వామి భజన మందిరం ప్రారంభోత్సవం, కుంభాభిషేకం మొదలగు కార్యక్రమాలలో పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొని దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాలలో మదర్ తెరీసా జూనియర్ కాలేజ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో గల ఓ ప్రైవేటు విద్యాసంస్థలో నూతన ఓటర్లను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు కోరారు. పలమనేరులో టవర్ క్లాక్ వద్ద కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి బహిరంగ సభలో పాల్గొన్నారు. పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీఎం శివశంకర్ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గంగవరం మండలం కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతా రామాంజనేయ స్వామి భజన మందిరం ప్రారంభోత్సవం, కుంభాభిషేకం మొదలగు కార్యక్రమాలలో ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొని దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. మొదట గ్రామస్తులు ఎమ్మెల్యే వెంకటేగౌడ్కి ఘన స్వాగతం పలికి దుస్సాలవతో సత్కరించారు. మా ఇద్దరికి ध्रुवन्ते राजावरणा ध्रुवन्देवा बृहस्पतिः ध्रुवन्तेन्द्रजाग्निश्चरास्वन्मार्यतां ध्रुवं ध्रुवं राम राम रामेति रमे रामे राम राम रामे राम पूर्णं रामे पूर्णयोस्वाति जय श्री राम, 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 जय श्री राम। यज्ञं जानदः यज्ञे धनं धान्यं वसं सहमत्प्रलाभं शतसंवत्सरं दीर्घमायुः। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम। అందరూ ప్రసాదాలు తీసుకొని పోవాలి ముందర నా భోజనం చేసుకోవాలి. కాదు
మొత్తం రాష్ట్ర స్థాయిలో జూనియర్ సీనియర్ ఇంటర్ ఫలితాలలో మొత్తం 10 ర్యాంకులు సాధించినట్లు వాళ్ళు తెలిపారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం నగదు బహుమతులను అందించింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు రెండవ సంవత్సరం ఫీజు రద్దు చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. గత వారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో 2023-24 సంవత్సరానికి మదర్ తెరిసా జూనియర్ కళాశాల అత్యుత్తమ ఫలితాలను సాధించి జిల్లాలోనే అగ్రగామి విద్యాసంస్థగా నిలిచింది. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అనేటువంటి 4 గ్రూపుల విద్యార్థులు ఉన్నారు. మొత్తం 1450 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 790 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, సుమారు 700 మంది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు రాసినటువంటి విద్యార్థులలో అత్యుత్తమ ర్యాంకులు సాధించినటువంటి ఘనత మదర్ తెరిసా విద్యాసంస్థలకు దక్కింది. ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జి సాయి బృంద అనేటువంటి ఒక అమ్మాయి స్టేట్ థర్డ్ ర్యాంకు సాధించింది. ఈ అమ్మాయికి 470కి 465 మార్కులు సాధించింది ఈ అమ్మాయి. అదేవిధంగా సారా ఫాతిమా అనే విద్యార్థిని స్టేట్ 4th ర్యాంక్ సాధించింది. ఈ అమ్మాయికి వచ్చినటువంటి మార్కులు 470కి 464. అదేవిధంగా రిషిత స్టేట్ 6వ ర్యాంకు, లిఖిత స్టేట్ 6వ ర్యాంకు సాధించింది. ఇక ఎంపీసీ తర్వాత బైపీసీ గ్రూపులో ధనలక్ష్మి అనేటువంటి అమ్మాయి 440కి 433 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకును సాధించింది. ఆశాజ్యోతి అనేటువంటి అమ్మాయి 440కి 430 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు పొందింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో మొత్తం 790 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 470 మార్కులకు గాను 400 మార్కులు పైచిలుకు సాధించినటువంటి విద్యార్థులు 155 మంది ఉండడం నిజంగా కళాశాలకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతుందనే దాంట్లో సందేహం లేదు. అదేవిధంగా 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయానికి వస్తే రాష్ట్ర స్థాయిలో 6, 7, 8 ర్యాంకులను ఈ కళాశాల సాధించడం నిజంగా పరమలేరు గడ్డకే గర్వకారణంగా చెప్పవచ్చు. బి చేతన అనే విద్యార్థిని 1000 మార్కులకు 986 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకును, అదేవిధంగా సిజే మోహనకృష్ణ అనే విద్యార్థి 1000 మార్కులకు 986 మార్కులు సాధించి అతను కూడా 6వ ర్యాంకు సాధించారు. జాగృతి అనే విద్యార్థిని 985 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకును, వర్షిణి అనే విద్యార్థిని 984 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకును సాధించడం కళాశాలకు నిజంగా సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి విషయం. ఇక మొత్తం కళాశాలలో 1450 మంది పరీక్షలు రాశారు, అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ఇక ఈ కళాశాలలో అత్యుత్తమ ఫలితాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రిన్సిపల్ అండ్ హిస్ టీమ్. శ్రీ దివాకర్ రెడ్డి ప్రిన్సిపల్ మరియు 35 నుంచి 40 మంది అధ్యాపకులు, సుశిక్షితులైనటువంటి అధ్యాపకులు క్రమశిక్షణతో విద్యార్థులకు సరైనటువంటి విధంగా బోధన చేయడం వల్లనే ఈ ఫలితాలు సాధించడానికి వీలైందని నేను నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ కళాశాల మంచి ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వడమే కాకుండా కళాశాలలో మౌలిక వసతుల విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలోనే అగ్రగామి విద్యాసంస్థగా మనం చెప్పవచ్చు.
విద్యార్థులకు కానీ విద్యార్థినులకు కానీ వారి వసతులకు, మధ్యాహ్న భోజన వసతులకు, అన్ని విషయాల్లో ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సక్రమైన పద్ధతిలో వారికి వసతులు కల్పించడం మేము నిజంగా మాకందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తున్న విషయం. అంతేకాదు విద్యార్థుల లోకాల్లో మనం చూస్తున్నాము, క్రమశిక్షణ లోపించింది మామూలుగా. అయితే ఈ కళాశాలలో క్రమశిక్షణ నేర్పించడమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా మేము భావిస్తాం. విద్యార్థులకు ఇరువురికి కూడా ఎలా మెలగాలి, సమాజంలో ఏ విధంగా బతకాలి, క్రమశిక్షణతో ఏ విధంగా మనం బతుకును సాగదీయాలి, ఏ విధమైనటువంటి అపోహలు అపార్థాలు లేకుండా నిస్సందేహంగా మంచి జీవితాన్ని అనుభవించడానికి అవసరమైనటువంటి మంచి విద్యార్థులను తయారు చేసి సొసైటీకి అందించేటువంటి బాధ్యతను మదర్ తెరిసా విద్యాసంస్థల యొక్క యాజమాన్యం తీసుకోవడం మాకందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. ఈ విషయంలో పేరెంట్స్ అందరూ కూడా గమనించవలసినటువంటి విషయం కేవలం మార్కులు కాదు, చదువు కాదు, దాంతోపాటు క్రమశిక్షణ, ప్రవర్తన అనేటువంటి విషయాల్లో కూడా వారికి మార్గదర్శకాలు మేము రూపొందించి దాన్ని అమలుపరుస్తున్నాం. కాబట్టి ఈరోజు మన కళాశాల ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణమైంది ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి యాజమాన్యము, ప్రిన్సిపల్ మరియు టీం అంతమందికి కూడా మాకు కృతజ్ఞతాబంధనాలు తెలుపుతూ నమస్తే. Lekika 462 out of 470 and her parent. Karthik 460 out of 470. Asha Jyoti 430 out of 440. Asha Jyoti. Nitish Reddy, his parent is our lecturer, senior class lecturer, Raja Reddy, IIT lecturer. ఈ సంవత్సరం జరిగిన 2024 ఇంటర్మీడియట్ పరీక్షలు మా పాప శ్రీ ఫస్ట్ కాలేజ్ టాపర్ వచ్చింది. ఈ మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ రాష్ట్రంలో గొప్ప ఇన్స్టిట్యూట్. దీంట్లో చదివిన మా ఇంట్లో చదివిన చాలా మంది పిల్లలు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి పై చదువుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్ వాళ్ళందరూ పై చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇలాంటి మంచి ఇన్స్టిట్యూట్లో మా పాపకు సీట్ దొరికింది. చాలా హ్యాపీగా ఉంది. అది కూడా సీట్ నెక్స్ట్ మూమెంట్ అడ్మిషన్స్ అయ్యి 1 month అయింది. మళ్ళీ మన ప్రిన్సిపాల్ సార్, సూర్యన్ సార్ చొరవతో సీట్ దొరికింది. ఇది చాలా హ్యాపీ మూమెంట్ అది. Nitish Reddy. Recently I have completed my first year of my MPC course. I secured 460 marks and I am very satisfied with my marks. I wanted to thank all my lecturers and special thanks to my principal for constantly motivating us. And thanks for the management for arranging all the facilities required for the students. Thanks. Ms. Kausia, she secured 486 out of 500 in MEC course. We feel so happy about her marks and we are satisfied about that. And about management and facilities they are providing for the students at intermediate is very well and we are satisfied. Also, she can analyze all her doubts within less time without any hesitation with the faculties. And thank you for all your support and encouragement for her. Thank you.
management and I secured 433 marks out of 440 board examinations. I'm really glad to take part of this college. The teaching here is more effective and different than many other colleges. I think and I believe that reason behind many student marks is not only their hard work but also their teachers and principal care and support. I'm really thankful to my parents and my friends and especially my teachers and Principal Divakar sir for their support and encouragement. Thanks for giving me. పేరెంట్స్కి పిల్లలకు మరియు నా టీం నాతోటి పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందానికి స్వాగతం. యాక్చువల్గా చాలా లేట్గా స్టార్ట్ చేశాము. పేరెంట్స్ అందరికీ కూడా ఇన్కన్వీనియంట్గా ఉండొచ్చు. బట్ కొన్ని పరిస్థితుల వలన ఇవాళ 2-3 మీటింగ్లు మేనేజ్మెంట్ ఉంది. మధ్యలో ఒక చిన్న ప్రోగ్రామ్ ఇక్కడ అకామిడేట్ చేసుకోవడం జరిగింది. ఇందాక రాజేంద్ర రెడ్డి గారు చెప్పారు ఎలాంటి ర్యాంకులు వచ్చాయి, ఎంతమంది పిల్లలు ఎగ్జామ్ ఫేస్ చేశారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరము వస్తుంది, ర్యాంకులు వస్తూనే ఉన్నాయి. అయితే నేను ఏ చిన్న మీటింగ్ పెట్టుకున్నా పిల్లలతో కానీ స్టాఫ్తో కానీ ఫస్ట్ ఒకటే చెప్తుంటాను, ఫస్ట్ డిసిప్లైన్, ఆ తర్వాతే నీకు చదువు అని చెప్తుంటాను. డిసిప్లైన్ విషయంలో ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా కాంప్రమైజ్ అయితే కావట్లేదు. ఆ ఒకే ఒక పాయింట్ను బేస్ చేసుకొని ఇవాళ మదర్ తెరెసా జూనియర్ కాలేజ్ ఏ స్టేజ్లో ఉంది అనేది ఈ రిజల్ట్ అనేది ప్రూవ్ చేస్తూ ఉంది. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి 1500 మంది పిల్లలు ఒకే రకంగా ఉంటారని నేను అనుకోను. ఇంట్లో పరిస్థితులను బట్టి, కాలేజీలో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ఫ్రెండ్షిప్ని బట్టి ఆ పిల్లవాడి యొక్క యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. 1500 మంది పిల్లలు అన్ని రకాలుగా ఉంటారు, ఎవరికి వాడే యూనిక్గా ఉంటున్నాడు. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిన తర్వాత లేదా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను నా దగ్గర పిలిపిస్తాను. కొంతమంది పేరెంట్స్ ఫెయిల్ అయిన పిల్లల పేరెంట్స్ ముఖ్యంగా నేను పిలిపించుకొని మాట్లాడుతూ ఉంటాను. ఇంతకు ముందు అయితే అమ్మ వచ్చినప్పుడు నా ముందర కూర్చొని వాళ్ళ అబ్బాయి గురించో అమ్మాయి గురించో బాధపడుతూ ఏడ్చేది. కరోనా తర్వాత నాన్న వస్తున్నాడు, నాన్న కూడా బాధపడుతూ ఏడుస్తున్నాడు ముందర కూర్చొని, వాళ్ళ అబ్బాయి ఇలా ఉన్నాడు సార్, నాకుండేది ఒకే అబ్బాయి, మేము గట్టిగా చెప్పుకోలేకపోతున్నాం ఇంట్లో, మీరు గట్టిగా మందలించండి. ఇది ఎంతవరకు నేను ఎంతవరకు వాడిని మందలించగలనంటే ఈ 4 గోడల మధ్య నేను నా టీం, నా దగ్గర 45 మంది లెక్చరర్స్ పనిచేస్తున్నారు సార్. మొత్తం ఈ కాలేజీలో 50 మంది వర్కర్స్ ఉన్నాం మేము. ఈ 45 మంది ఏం చేస్తారంటే 4 గోడల మధ్య వాడిని కంట్రోల్ చేయగలుగుతున్నాం, కానీ బయట వెళ్ళిన తర్వాత వాడు ఎలా ఉంటున్నాడు అనేది అర్థం కావట్లేదు. సో యాజ్ ఎ పేరెంట్ మీ అబ్బాయి లేదా అమ్మాయి ఇంటర్మీడియట్లో ఎంటర్ అయినప్పటి నుంచి బయట వచ్చేంత వరకు ఈ 16-17 ఈ 2 సంవత్సరాలు కూడా మీ అబ్బాయి మీద లేదా మీ అమ్మాయి మీద మీ విజిలెన్స్ కంపల్సరీ ఉండాలి. ఒక నమ్మకం పెట్టుకోవడం తప్పు కాదు. మా అమ్మాయి అంటే నాకు నమ్మకం, ఒక తండ్రిగా మీరు ఆ విధంగా అనుకోవడం తప్పు కానే కాదు. అయినా కూడా ఒక కన్ను వాళ్ళ మీద ఉండాలి. ఇవాళ మీరు బటన్ ఫోన్ యూజ్ చేస్తున్నారు, మీ పిల్లలకి టచ్ స్క్రీన్ ఫోన్లు పెట్టుంటారు. అది మీరు అనుకుంటారు నాకన్నా మా అమ్మాయి లేదా అబ్బాయి కొంచెం బాగుండాలి అని. మనము ఒక టచ్ స్క్రీన్ ఫోన్ కొనిచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే వాళ్ళని మనం బాగుపరుస్తున్నామని కాదు సార్. ఫోనే అవసరం లేదు సార్. ఇంటర్మీడియట్లో మీరు టచ్ స్క్రీన్ ఫోన్ కొనుక్కొని మీ అబ్బాయి యాపిల్లో ఐఫోన్లో కొనుక్కునే స్టేజ్కి వాడిని ఎదిగేలాగా మీరు చెయ్యండి. సో దట్ మీరు మంచి భవిష్యత్తును వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. చాలా కష్టంగా ఉంది సార్. నేనైతే బిఫోర్ కరోనా ఫోన్లు కనిపిస్తే క్లాస్ రూమ్లో పాల్గొట్టేసేవాడిని. ఇప్పుడైతే తీసి నేను డ్రాలో వేసుకుంటాను. ఇప్పుడు కూడా నా డ్రాలో 100 ఫోన్లు ఉన్నాయి సార్. మీ అబ్బాయిలు లేదా అమ్మాయిలు తెలియకుండా తీసుకొని వస్తారో తెలిసి తీసుకొని వస్తారో వస్తున్నారు. ఒక్కొక్క ఫోన్ పగలగొట్టాలంటే బాధ వేస్తుంది. 40,000 30,000 రూపాయలు ఊరికే రావు. అన్ని రూపాయలు మీరు సంపాదించాలంటే అది ఎన్ని నెలలు మీరు కష్టమో నాకు తెలుసు కాబట్టి అవన్నీ డ్రాలో పెట్టి పేరెంట్స్ రమ్మని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఇస్తున్నాను. సో ఇవాళ వచ్చినటువంటి ఈ రిజల్ట్ నేను ఒక్కడిని సాధించిందో
లేదా మేనేజ్మెంట్ వలన జరిగిందో కాదు. ఇక్కడ ఉన్నటువంటి టీం 45 మంది కష్టపడుతున్నారు. వాళ్ళతో పాటు పిల్లలు కూడా కష్టపడుతున్నారు. ఆ పిల్లలతో పాటు ఆ పేరెంట్స్ కూడా కష్టపడుతున్నారు. కష్టమైతే ఉంది సార్. ఇక్కడ ఇది ట్రయాంగిల్, స్టూడెంట్, పేరెంట్, మేనేజ్మెంట్, ఇది ఇప్పుడు కూడా ఈ ట్రయాంగిల్ అనేది ఎప్పుడు కూడా చాలా క్లోజ్డ్గా ఉండాలి. ఏ చిన్న డౌట్ వచ్చినా మీకు మీ అబ్బాయి మీద కానీ అమ్మాయి మీద కానీ ఇమ్మీడియట్గా కాలేజీకి రావడము లేదా ఫోన్ చేసి కనుక్కోవడం జరుగుతూ ఉండాలి. ఆ విధంగా జరిగితే ఇంకా కూడా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు కూడా అట్ ద సేమ్ టైం వాళ్ళ అంబిషన్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంలో ఇక్కడ మేనేజ్మెంట్ వారు కొంత ప్రైజ్ మనీ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయి బయట పెట్టుకున్నటువంటి పిల్లలు గ్రూప్ టాపర్స్కి ఒక్కొక్కళ్ళకు 5,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్. ఆ ప్రైజ్ మనీని రాజేంద్ర రెడ్డి గారిని స్టూడెంట్స్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. స్టూడెంట్ నేమ్ చదివినప్పుడు ప్లీజ్ పేరెంట్ కూడా రండి సార్ ప్లీజ్. సో ఎంపీసీ టాపర్ బి చేతన అండ్ హర్ పేరెంట్. కొద్దిగా దగ్గర క్లోజ్ ఇక్కడ చూడండి. అలాగే బైపీసీలో అవుట్ ఆఫ్ 1977 మార్క్స్లో రీతు అలాగే ఎంఈసీలో రేష్మిక అండ్ హర్ పేరెంట్స్. ఈ అమ్మాయి మా హాస్టల్లో ఉండి చదువుకునింది. గుడిపల్లి, కుప్పం ఏరియాలో గుడిపల్లి నుంచి వచ్చింది అమ్మాయి. హాస్టల్లో ఉండి చదువుకునింది. అమ్మాయి మీరు కూడా అందరూ ఇట్లా చూ. పలమనేరులో టవర్ క్లాక్ వద్ద కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి బహిరంగ సభలో పాల్గొన్నారు. పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీఎం శివశంకర్తో పాటు భారీగా కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. వచ్చింది తల్లి. కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ఈ రోజు గురించి ఎదురు చూస్తా ఉంది ఆంధ్రప్రదేశ్. ఈ రోజు 10 సంవత్సరాల నుండి నిరీక్షణ, అలాగే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అందరూ అలాగే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల నుండి దేవస్థానాల్లో మొక్కుతూ ఉన్నారు, చర్చిల్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా, మా షర్మిలక్క సీఎం కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.
మన పలమనేరులో 20,000 30,000 ఓట్ల మెజారిటీతో ఈసారి గెలవబోతా ఉంది. ఈరోజు మన పలమనేరులో సమస్యల గురించి చెప్పుకుంటా పోతే నీళ్ళే 30 రోజులు అందలేదంటే, డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేదంటే, ఈరోజు మనకి సాగునీరు లేదు, తాగునీరు లేదు. మన పలమనేరులో 1 కాదు 2 కాదు సమస్యలు చెప్పుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని 12 గ్యారెంటీలు నేను అనౌన్స్మెంట్ చేసినాను. 12 గ్యారెంటీలు నేను అనౌన్స్మెంట్ చేసినాను. ప్రతి పోటీ ఉండాలి కాబట్టి మన మైనారిటీ సోదరులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు అందరూ ఈరోజు టీడీపీకి ఒక్క ఓటుగా వేయమని మొత్తం ఊర్లలో శబదం చేసి నేను పిలిపించుకుంటా ఉన్నారమ్మా. అమ్మా, ఈరోజు నేను పార్టీలకు ఆహ్వానించాలంటే దాదాపు 1,50,000 కండువాలు కావాలి తల్లి నాకు. ఇక్కడున్న వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే, ఇక్కడున్న వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే. కొంతమంది వైఎస్ఆర్సీపీకి పోయినారు, కొంతమంది టీడీపీకి పోయినారు. మళ్ళీ మా యొక్క వచ్చిందానికి అందరూ కాంగ్రెస్ వచ్చారు. మీ సమస్యలు నడుస్తున్నారా? మీ డబ్బులు తిరుస్తాను పరుపు చేస్తున్నారా? చెప్తున్నారా? మీ గుళ్ళు మీ ఉద్యోగాలు ఎప్పుడైనా అడుగుతున్నారా? ఓటు ఓటు మీరు ఓటేసి గెలిపిస్తే మొత్తం ఇసుక మాఫియా ఆట కదా, మొత్తం మట్టి మాఫియా ఆట కదా. ఆఖరికి నదిలో అసలు ఇసుకే లేకుండా మొత్తం ఇసుక అమ్మేస్తున్నాడు కదా మీ ఎమ్మెల్యే. మళ్ళీ ఒకసారి ఓట్లేసారనుకోండి, ఈసారి మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు. ఈసారి ఏం చేస్తాడు? మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు. ప్రజలను కూడా అమ్మకానికి పెట్టి ప్రజలను కూడా అమ్మేస్తాడు. ఇదే చేయబోతున్నాడు మీ ఎమ్మెల్యే. కనీసం నదిలో ఇప్పుడు ఇసుక లేక రాజశేఖర రెడ్డి గారు కదా మీకు ట్యాంక్ కట్టింది. కౌటిల్యనా ఏంటిది ట్యాంక్ పేరు? ఆ ట్యాంక్ లో నీళ్లు తాగడానికి మంచి నీళ్లు ఏర్పాటు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. కానీ ఇప్పుడు మొత్తం ఇసుకంతా తవ్వేసుకుంటే కనీసం ఆ ట్యాంక్ లో నీళ్లు కూడా ఆడటం లేదట కదా. దాంతో కనీసం మంచి నీళ్ళ కూడా సిగ్గు లేకుండా పోయిందట కదా. ఇదంతా మీ మీడియా వాళ్ళు చెప్పిన విషయాలు. నిజమేనా? మరి కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని ఒక ఎమ్మెల్యేయా ఎందుకు ఇచ్చినట్టు ఈయనకు అధికారం? సాగునీళ్లు ఎలాగో లేదు, రైతులను ఆదుకోవడం ఎలాగో లేదు, డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఎలాగో లేదు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? యంత్రాలు కొంటామంటే సబ్సిడీ ఉందా? లేదు. మొత్తం రైతులంతా అప్పులు పాలైపోయారు. మద్దతు ధర ఉందా అంటే మద్దతు ధర కూడా లేదు. సాగునీరు ఎలాగో లేదు, కనీసం తాగుదామంటే మంచి నీళ్లు కూడా లేకుండా చేశాడు మీ ఎమ్మెల్యే. ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నుకుంటే ఈసారి ఇసుక నమ్ముకున్నాడు, ఇంకోసారి ఓట్లేస్తే మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు. నియోజకవర్గాన్ని మొత్తాన్ని అమ్మేస్తాడు. నియోజకవర్గంలో భూముల్ని ప్రజల్ని మొత్తం అందరినీ అమ్మేసుకుపోతాడు మీ ఎమ్మెల్యే. ఇది వైసీపీ ఎమ్మెల్యే. 5 సంవత్సరాలు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి 5 సంవత్సరాలు అయింది. ఏం చేశారన్నా? రైతులను ఎలాగో నట్టేట ముంచారు. బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా? కూలీ నాలి చేసుకొని
ఇప్పటికీ కూడా 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మెగా డిఎస్సీ అన్నాడు కదా, టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు అప్పుడు ఖాళీగా ఉంటే సిగ్గులేదా చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలతో డిఎస్సీ ఇస్తున్నామని అప్పుడు తిట్టి పోతాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ నమ్మి ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మెగా డిఎస్సీ వేస్తాడు అని. వచ్చిందా మెగా డిఎస్సీ? 5 సంవత్సరాలు అయితే వచ్చిందా మెగా డిఎస్సీ? మెగా డిఎస్సీ రాలేదు కదా. ఇప్పుడు మెగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలు ఇస్తాడట. అది కూడా ఎప్పుడు ఇస్తాడట? 5 సంవత్సరాలు ఇవ్వలేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు నిద్రపోయారు, 5 సంవత్సరాలు నిద్రపోయారు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు మేలుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. అవునా? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేచారు. ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయనగా ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సీ ఇస్తున్నారు. 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తే దాని పరీక్షలు ఎప్పుడు జరగాలి, ఉద్యోగాలు ఎప్పుడు రావాలి, ఇదేమైనా అయ్యేదా సచ్చేదా? వస్తాయా ఉద్యోగాలు? వస్తాయా ఉద్యోగాలు? మొత్తం బిడ్డలంతా నాశనం చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి న్యాయం చేశారు? ఎవరికి న్యాయం చేశారు? బటన్ నొక్కుతున్నారంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కుతున్నారటమ్మా. మీకు వస్తున్నారా డబ్బులు? ఏం చెప్పాడు? 2 బిడ్డలకు చొప్పున అమ్మఒడి 15,000 ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే మైట్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి, 2 బిడ్డలకు చొప్పున 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తాడు జగనన్న అని చెప్పింటాను. వస్తుందా? ఒక బిడ్డకు 15,000 ఇస్తున్నారు అంటే ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి? దత్తత చేసుకోవాలా? ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి? జగనన్నా దత్తత చేసుకుంటావా? చంపేసుకుంటావా? ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. బటన్ నొక్కుతున్నా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖర్చులన్నీ పెరిగిపోలేదా? ఆర్టీసీ ధరలు ఎన్నిసార్లు పెంచారు? 5 సార్లు. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 7 సార్లు. హౌస్ ట్యాక్సులు పెరిగాయి. మీరు ఆశీర్వదించండి, మీరు ఎమ్మెల్యేని చేయండి. మీ గొంతు అవుతాడు, మీ బలం అవుతాడు, మీ బాధ్యతను మోస్తాడు, మీకు అండగా నిలబడతాడు. మీ ప్రజలు మీకోసమే బతుకుతారు. శివశంకర్ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఎమ్మెల్యేగా గెలిపించాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్నా గుర్తు మర్చిపోకండి. గుర్తు చాలా ముఖ్యం. ఆశీర్వదించండి అమ్మా, ఆశీర్వదించండి. హస్తం గుర్తమ్మా, అమ్మా హస్తం గుర్తమ్మా, హస్తం గుర్తు. యువశక్తికి స్ఫూర్తి నింపే చైతన్యము నిరంతరం జనవేది ప్రారంభం.
నియోజకవర్గం గంగవరం మండలంలో గల ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో నూతన ఓటర్లను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు ప్రసంగించారు. మీకన్నా గట్టిగా అరవగలరు, వాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉండండి. శాసనసభ్యులుగా పోటీ చేసేటువంటి శ్రీ నూతనకాల అమర్నాథ్ రెడ్డి గారు విద్యార్థులకు ఒక సందేశం ఇస్తారు. ఆ సందేశాన్ని నిశ్శబ్దంగా వినాలి. మాజీ మంత్రివర్యులు మనలో ఒకరుగా ఉన్నటువంటి శ్రీ నూతనకాల అమర్నాథ్ రెడ్డి గారు మా కళాశాలకు ఇచ్చేశారు. అదేవిధంగా మన నియోజకవర్గం నుంచి పార్లమెంటు మెంబర్గా పోటీ ప్రసాదరావు వచ్చారు. మీకందరికీ తెలుసు, మే 13వ తేదీ మన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా మీ ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకోవాలి. మీరే కాదు, మీ ఇంట్లో అందరి ఓట్లు కూడా వేయించాలి. మన రాష్ట్రంలో నిశ్శబ్దంగా ఉంటే మాట్లాడతాం. అదేవిధంగా విద్యార్థులకు నా ప్రశ్న ఈరోజు చాలా సంతోషంగా మనందరినీ కూడా ఇక్కడ కలవడం. ఈ సందర్భంగా మీరంతా కూడా మొదటి ఓటు ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు మీ అందరితో కూడా మాట్లాడాలని, ముఖ్యంగా మీ భవిష్యత్తుకు సంబంధించి 2-3 విషయాలు మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈ రోజు మనందరినీ కూడా కలవడానికి నేను ప్రయత్నం చేశానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడే ప్రసాదరావు గారు 2-3 విషయాలు చెప్పారు. ఈ రోజు ఎప్పుడు కూడా మీ అందరూ ముందుకు రావాలంటే ఒక విషయం కలిగినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ఆ విషయం కలిగినటువంటి నాయకత్వాన్ని మీరందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కాలేజీలో చాలా మంది చదువుతూ ఉన్నారు. మీ అందరినీ కూడా ఒకటే నేను తెలియజేసుకుంటున్నా, ఈరోజు డిగ్రీ అయిన తర్వాత మీరందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే మీకెవరికి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ అందే పరిస్థితి లేదు. అదేవిధంగా
ఎందుకంటే రాబోయే కాలంలో ఒకసారి వెనక్కి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక విజయం కలిగినటువంటి నాయకత్వం ఉంది కాబట్టి 20 సంవత్సరాల క్రితమే ముందు చూపుతో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు హైదరాబాద్లో ఐటీ కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ మన గ్రామాల్లో దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ప్రతి ఇంట్లో నుంచి కూడా చదువుకున్నటువంటి వాళ్ళు బయటకు పోయి చదువుకునేటువంటి అవకాశాలు కలిగాయి. మరి అటువంటి నాయకత్వాన్ని మీరందరూ స్వాగతించి ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ దృష్టికి తెస్తా ఉన్నా. ఇది రాజకీయాలు మాట్లాడడానికి వేదిక కాదు. నేను ఒకటే మీకు తెలియజేసుకుంటున్నా, రేపు ఎన్నికల్లో